హాయ్ అండి. హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డిఫరెంట్‌గా నవధాన్యాలు చాట్‌తో వచ్చేసానండి. అదేంటి నవధాన్యాల చాట్ అంటుంది, ఇదేంటి కొత్తగా చెప్తుంది అనుకుంటున్నారా? అవునండి, అదేనండి. అన్ని పప్పులు కలిపితే వాటిని నవధాన్యాలండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ నవధాన్యాల చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో తెలుసుకుందామండి. ఇది తెలుసుకునే ముందు ఈ నవధాన్యాల వల్ల యూజెస్ ఏంటో, బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ పప్పు ధాన్యాల్లో విటమిన్ బి, ఐరన్, మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయండి. వీటిని తరచూ మనం తీసుకోవడం వల్ల హార్ట్ డిసీజెస్ నుంచి రిస్క్ తగ్గుతుందండి. అందుకే వీటిని రోజువారీ మన ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలండి. నేనైతే పెసలు, బఠానీలు, రాజ్మా, పచ్చశనగలు, కొమ్ము శనగలు పచ్చవి, పల్లీలు, మట్కా అంటే రెడ్ కలర్లో, అవి పెసల టైప్లో ఉంటాయండి. రెడ్ కలర్లో ఉంటాయి. వీటిని అన్నిటినీ ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి. కుక్కర్లో వేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. కుక్కర్లో వేసే ముందు కొంచెం చిటికెడు పసుపు, కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని పోపు పెట్టుకుందామండి. బాండీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ వేసుకొని వేయించుకోవాలండి. బాగా వేగినాక ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అలానే ఒక పెద్ద సైజు టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత 1.5 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయినట్టు కలుపుకున్నాక 1.5 గ్లాస్ వాటర్ని పోసుకొని బాగా ఉడికించుకోవాలి. అంతేనండి. ఎంతో హెల్త్కి మంచిదైన ఫైబర్ పుష్కలంగా ఉండే హెల్తీ చాట్ రెడీ అండి. దీంట్లో కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ నిమ్మ చెక్కని పిండేసుకొని ఆనియన్స్, నిమ్మ చెక్క బాగా మిక్స్ అయినాక కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్నాక సన్న కారపూస ఉంటుంది కదండి, దాంతో అది యాడ్ చేసుకొని కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకొని తినేస్తే అంతేనండి. సింపుల్గా, ఈజీగా, హెల్త్కి ఎంతో మంచిదైన చాట్ రెడీ అండి. దీన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్ టైంలో తీసుకోవచ్చు. చాలా మంచిదండి. పిల్లలకి ఇది పెడితే చాలా మంచిదండి. ఎన్నో పోషకాలు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి ప్లీజ్.